సార్ వీడియో చూశారుగా మీరు. ఈ పొలం ఎందుకు వేయలేదంటే కరువులు డబ్బులు ఇవ్వలేదని నాటేయొద్దంట రైతు. నారే ఆతకొచ్చినా నాటేయలా. ఎందుకు వేయలా? కవులు డబ్బులు ఏందో నాటేయొద్దండ. వేయొద్దన్నందుకు నోటన్నా రాయి, నా డబ్బులు అన్నీ ఇవ్వండు. నోటు రాసి ఇచ్చి వచ్చా. ఇప్పుడు రేపు నాటేయాలి. ఇన్ని రోజులు నాట ఆగింది. దీనివల్ల ఆగింది మీకు ఓట డబ్బులు వేయలే. నాకు ఓట డబ్బులు అయిపోవటం వల్ల ఇప్పుడు వరకు నేను నాటేయాల. చూడండి నాకు ఎంత 2 లక్షలు రావాలి దగ్గర. నా ఓట డబ్బులు 2 లక్షలు రావాలి. ఎందుకు ఇలా? నేనేం చేసామని దాని మీద వీళ్ళు అన్న చేసేది ఉండాలా? ఇప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు వీళ్ళందరూ ఉన్నారు. 1 ఎకరం ఎవడైనా సొంతంగా చేసి పండించుకోండి, అప్పుడు తినండి. మీకు ఆ ఇలువేంటో తెలిసిద్ది. ఎందుకు రైతులు నెట్టి ఏడిపిస్తున్నారు? 1 ఎకరం మీకు బండి చేతొచ్చా? నేను 4 ఎకరాలు వేస్తాను. సంవత్సరానికి 200 క్వింటాలు వేస్తాను. ఎంతమందిని బతుకుతున్నారు ఈ లాక్డౌన్ టైంలో కూడా? రైతులు కూడా డబ్బులు ఇట్లా. అదే అని అడిగితే రాత్రి వీడియో పెడితే ఒకళ్ళు అంటున్నారు, ఏరా ఎందుకని పెట్టి ఏంటి అని అడుగుతాను. వైఎస్ఆర్ నాయకుడు ఉడుసులు గుర్తని తోలారు అని అంటున్నారు. అదే మాట మేమంటే ఉడుసులు గుర్తని మీరు యాడ్లు పెట్టారు. మీరు యాడ్లు పెట్టకుండా ఉంటే మేము బయటకు అమ్ముకుంటాంగా. ఉడుసులు గుర్తని పెట్టి అంటున్నాం. మళ్ళీ ఒడ్డు తోలింది కాక 5 నెలలు డబ్బులు ఆపింది కాక ఉడుసులు గుర్తని మీరు యాడ్లు తోలారా అని అంటున్నాం. అది కరెక్టేనా? ఆ మాటలు మాట్లాడతాం కరెక్టా? ఆ డబ్బులు నాకు ఇవ్వండి. మీరు ఏదో రైతు దినోత్సవం అని పెట్టారు, వైఎస్ చచ్చిపోయినాడు. రైతు దినోత్సవం పెడతాం కరెక్ట్ కాదు. రైతు పెద్ద పాలేరు దేశానికి. రైతే రాజు, రైతే ఎన్ని మొక్క అన్నది ఉత్తమ మాటలై. రైతే రాజు, రైతే మంత్రి. అది రైతే మంత్రి అనేది ఒక రాజకీయ నాయకుడికే చెల్లిద్ది. ఏ రాష్ట్రానికైనా, ఏ జిల్లాకైనా, ఏ నియోజకవర్గమైనా వాళ్ళు మంత్రులు, వాళ్ళు రాజులు. ఏదో సినిమాలో కనుక నేనే రాజు నేనే మంత్రి అన్నట్టు. ప్రెసిడెంట్ 5 ఏళ్ళు చేస్తే డాబా కట్టుకుంటాడు, బిల్డింగులు కడతారు, ఎకరాలు కొంటాడు. ఎమ్మెల్యే చేస్తే ఒక్కొక్కరు ఎకరాలు కొంటారు, ఎంత ఆస్తులు సంపాదిస్తారు. నేను 20 ఏళ్ళ బట్టి చేస్తాను వ్యవసాయం. ఇంత ముందుకెళ్ళింది లేదు, 5 ఎకరాలు కొన్నది లేదు. ప్రెసిడెంట్ 5 ఏళ్ళు పదవి చేస్తే చాలు కోట్లు సంపాదించేస్తున్నారు. యాని చూస్తుంది మీకు ఈ డబ్బు ఎట్టొస్తుంది? రైతులు మాత్రం ఇది రైతుల డబ్బులు 5 నెలలు ఆపుకోవటం, మీ ఇష్టమైన చేయటం. అదే అని అడిగితే రైతులు ఇదిగో వేస్తాను అదిగో వేస్తాను చెప్పటం. నా పొలం ఎట్ట బీడు ఉండటానికి కారణం ఏంటి? చుట్టూ పొలాలు వేసారు చూడండి, చుట్టూ వేసారు, మొత్తం వేసి ఉన్నాయి. నాదొక్కటి ఉంది దమ్ము దొక్కించి. ఎందుకని ఆ రైతు వేయొద్దండు, నాకు డబ్బులు అన్నీ ఇయ్యి లేదా రోడ్డు రాయమండు. నోటు రాసిచ్చి రేపు వేసుకుంటున్నాం పొలం. ఎందుకంటే ఏడిపిస్తున్నారు మమ్మల్ని? ఈ చేత కాకపోతే వాళ్ళని తెలిసి కనుక్కోండి, మాకు ఇది తెలియట్లేదని. వాళ్ళు ఇప్పుడు వరకు ఆ డబ్బులు పడి ఎంత కనుక్కున్నారు మీరు? అసలు కృష్ణప్రసాద్ ఎమ్మెల్యే 3 నెలలకు ఒకసారి కూడా రావటం లేదు. ఎందుకు ఎమ్మెల్యే అంటే అవసరంలా రైతులు. అప్పుడు యాటి మాత్రం రిబన్ కట్ చేయడానికి వచ్చారు. దేని సుఖం? మీరు ఏదైనా పని చేయదలుచుకుంటే కుదురు చేయండి. ఇది మాత్రం ఇది చూసిన వాళ్ళు మాత్రం మొత్తం సోషల్ మీడియాకి, అన్ని మీడియాకి మాకు లైకులు వద్దు, ఏమొద్దు, మాకు డబ్బులు కావాలి. మాకు లైకులు కొట్టి మాకు మంచి పేరు అయ్యాం అవసరంలా. మా డబ్బులు మాకు ఇప్పిండి చాలు. నేను రైతుని, నేను సంవత్సరానికి 200 క్వింటాలు పండిస్తాను. డబ్బులు ఇస్తే చాలు. ఆయన చూసుకొని కావాలి దగ్గరికి పెట్టి. ఇదిగో మళ్ళీ దీంట్లో రెడ్లుగా పడ్డాయి డబ్బులు చూడండి. దీంట్లో రెడ్లు వరకు పడ్డాయి డబ్బులు. పీడన ఉందో చూడండి, రెడ్లు వరకు అంతంత డబ్బులు పడే చూడండి. మా యాదవులకు డబ్బులు పడాల చూడండి. దీంట్లో ఉంది లిస్టు. నా కాడికి 80 నెంబర్లలో పడ్డాయి, నా కాడికి ముందు నెంబర్లో పడ్డాయి. 80 నెంబర్లో పడ్డాయి, ముందు నెంబర్లో పడ్డాయి. ఎందుకని పడ్డాయి? ఎందుకు పడాల మాకు డబ్బులు? చూసి సోషల్ మీడియాకి అందరికీ చెప్పండి. అందరూ షేర్ చేయండి, వాట్సాప్లో అన్నింటిలో సేవ్ చేయండి. మమ్మల్ని చూసి ఆ కాలం చేయొద్దు. ఓకేనండి.